హాయ్ నమస్తే అండి. చూడండి ఈరోజు ఇది రొయ్యలు అనమాట. అంటే ఎండు రొయ్యలు. దాన్ని కడిగి బాగా క్లీన్ చేసి తలాలన్నీ తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని పచ్చడి చేయబోతున్నాను. మనం కేరళ స్టైల్లో పచ్చడి చేద్దామండి. చూడండి దానికి కావాల్సిండేది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొబ్బరి, చింతపండు, చిన్న ఉల్లిపాయలండి. ఇవన్నీ కలిపి మనము ఫ్రై చేసుకొని పచ్చడి చేసుకుందామండి. పచ్చడి అంటే ఇలాగా మెత్తగా కాదు, ఒక్కలొక్కలుగా చేసుకుంటారు కేరళ వాళ్ళు. చేసుకుందామండి. దీంట్లోకి పచ్చిమామిడికాయ వేస్తాడు. పచ్చిమామిడికాయ లేదు, అందు గురించి నేను చింతపండు వేస్తున్నానండి. సరేనండి. చూడండి అన్నీ వేసి వేస్తున్నాను. ఇవన్నీ వేగాలండి. నేను అందులోకి కొంచెం కొబ్బరి నూనె వేసానండి. కొబ్బరి నూనె ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనము కొబ్బరి వేస్తామండి. కొబ్బరి వేసి తర్వాత లాస్ట్లో నేను చూపిస్తానండి. చూద్దామండి. చూడండి బాగా వేగిపోయాయి, బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి వేద్దామండి. కొబ్బరి కొబ్బరి వేసి కొంచెం వేగిన తర్వాత చూపిస్తానండి. నేను ఎక్కువ వేగాల్సిన పని లేదండి. కొబ్బరి వేసిన తర్వాత కొంచెం వేస్తే చాలు. చూద్దామండి. చూడండి బాగా వేగి చల్లగా అయిందండి. చూడండి బాగా బాగా చల్లగా అయింది. మనము రోల్లో వేసుకోవాలండి. ఒక్కరొక్కరుగా దంచుకోవాలా. దంచితే బాగుంటుంది. కాకపోతే రోల్ లేదు మా దగ్గర. మేము దుబాయ్లో కదా ఉండేది, షార్జాలో. అందుకని మిక్సీలో వేసి, మిక్సీ అంటే పేస్ట్ అవుతుంది. పేస్ట్ కాకుండా ఉల్టా తిప్పాలండి. మనకు దరుగ్గా ఉండాలా, మొత్తం పేస్ట్ కాకూడదు అనమాట. నేను వేసి చూపిస్తానండి. చూడండి ఇలాగ మిక్సీలో వేసాను. దీన్ని కొంచెం ఉప్పు వేద్దామండి. ఉప్పు వేసి కొంచెం దరుగ్గా మనము నూరుకుందామండి. బాగా దరుగ్గా నూరుకుంటే బాగుంటుంది. చూపిస్తానండి. చూడండి దరుగ్గా ఎంత బాగుందో అండి. ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది. దరుగ్గా ఉంది చూడండి. మెత్తగా కాకుండా దరుగ్గా ఉందండి. ఇలాగ ఎవరైనా కానీ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, మీరు ఇలాగ ఎవరు చేసిండ్రు, ఒకసారి చేసి చూస్తే చాలా బాగుంటుందండి. ఓకే అండి.